Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి అంశం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి భార్య సతీమణి 2 రోజుల క్రితం తిరుమలకు వెళ్ళి అక్కడ మొక్కులు చెల్లించుకొని తలనీలాలు సమర్పించినటువంటి సందర్భంలో చాలామంది ప్రశంసించేవారుంటే కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ విచ్చలవిడిగా ట్రోల్స్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో విచ్చలవిడి కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చాలామంది ఈ కామెంట్లు చేస్తున్నటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సో అన్న లెజినోవా గారు తిరుమలకు వెళ్ళడం వల్ల వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, ఆమె తలనీలాలను సమర్పించడం వల్ల వీరికి వచ్చినటువంటి నష్టం ఏంటి, కొంతమంది విచ్చలవిడిగా హద్దులు మీరి సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక రకంగా వీళ్ళకి ఒక సంఘ విద్రోహ శక్తులుగా చూడాలా. వీళ్ళకి ఏమైంది, వీళ్ళు మనుషుల పశువుల అనే పరిస్థితి వస్తుంది. సాయి గారు విచక్షణ కోల్పోయి తన ఇంట్లో తన అమ్మ నాన్న, తన అక్క చెల్లి, తన భార్య ఉంటారని కూడా మర్చిపోయి ఆడవాళ్ళని విమర్శించడమే ఇదిగా పెట్టుకుంటే, అంటే వీళ్ళని ఐడెంటిటీ క్రైసిస్ పీపుల్ అంటారు. అంటే తన గుర్తించలేనప్పుడు ఒక సెలబ్రిటీ స్థాయి వ్యక్తుల్ని మనం గనక విమర్శిస్తే మీడియాలో కనపడుతుంటాం కదా, అలా కొంతమంది తయారయ్యారు. ఇట్లా యూత్ చెడిపోవడానికి కారణం ఏంటి? కొన్ని ఛానల్లో మనం చూసాం. ఆ ఘోరి ఏం చేసింది, ఆ ఘోరి ముద్దు పెట్టుకుంది ఏంది, తర్వాత ఇంకొకటి ఎవరితో అది కట్ చేస్తే ఒక దువ్వాడ శ్రీనివాసు, లేకపోతే ఇదైపోతే పికిల్స్, ఏ పికిల్స్ ఏదో అలెక్కే పికిల్స్. ఈ తప్పితే ఇక సమస్యలు ఏమి లేవా? ఇప్పుడు సుమన్ టీవీలో ఉన్నది మంచి చదువుకొని ఉద్యోగాలు లేకపోతే ఏం చేయాలి, లేకపోతే ఎవరికి ఉపయోగపడాలి, ఒక సామాజిక చైతన్యం ఉన్న కార్యక్రమాలు చేస్తుంటారు, చూపిస్తుంటారు. అది పూర్తి అయ్యేదాకా ఫాలో అప్ చేసే బాధ్యత సుమన్ టీవీ తీసుకుంటారు. మరి మిగతా యూట్యూబ్ ఛానళ్ళు, మిగతా ఛానల్స్ ఎందుకని రేటింగ్ కోసం ఇలా చేస్తాయో, అదే సమయంలో ఆ చేయటం ఒకటైతే ఇది అదునుగా చేసుకొని ఫేమ్ అవటానికి కొంతమంది సెలబ్రిటీస్. ఇప్పుడు అన్నా లెజినోవా రష్యన్ మహిళ, మన దేశం కాని దేశం, మన సంస్కృతిలో భాగం అయిపోయింది. మన దేశ పౌరుణ్ణి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. 2 పిల్లలు పుట్టారు. చక్కగా మొదటి కూతురు డిక్లరేషన్ ప్రకారం, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ సంతకం పెట్టి వాళ్ళని తీసుకెళ్ళాడు. ఇక ఆమె కొడుకు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడ్డాడని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దండం పెట్టుకుని మొక్కు తెచ్చుకోవడానికి వెళ్తే, ఒక మహిళ గట్స్ ఉండాలి సార్ గుండె చేయించుకోవడానికి. మన మహిళలు ఎవరైనా గుర్తు చేయించుకుంటున్నారా? 3ంటికి లేయటానికి కత్తెలు ఇవ్వట్లా. అటువంటిది ఆమె తలనీలాలు సమర్పించి అక్కడ జ్యోతి వెలిగించి వరాహస్వామిని దర్శించి పొద్దున్న సుప్రభాత సేవలో పాల్గొంటే వీళ్ళు మనుషుల పశువుల విమర్శించేవాళ్ళు. ఏదైనా కానీ సిఐడి ఇప్పుడు సోషల్ మీడియాలో అబ్యూజింగ్ యాక్ట్ తీసుకొచ్చి వీళ్ళని రౌడీ షీట్ ఓపెన్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ దిశగా ఇమ్మీడియట్గా అసెంబ్లీలో ఇటువంటి వ్యక్తుల్ని ఎవరైతే ఉంటారో సంఘంలో ఇటువంటి వర్గాల మధ్య, సెలబ్రిటీస్ మధ్య వాళ్ళని విమర్శించే వాళ్ళని మాత్రం ఏరి పారేయాలి సార్. ఏరి పారేయకపోతే మరింత మంది తయారు ఏ విషయంలో కామెంట్ చేస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళే కాదు, ఇంకెవరున్నా ఇదే ధోరణిలో వాళ్ళు ఉంటారు. అండ్ ఇప్పుడు ఇంకొకటి, ఈ అన్నా లెజినోవా గారు తలనీలాలు సమర్పించినందుకు వీళ్ళకు కడుపు మండుతుందా, లేకుంటే క్రిస్టియన్ అయి ఉండి హిందూ టెంపుల్కి వెళ్ళి తలనీలాలు సమర్పించినందుకు ఈ కామెంట్ చేస్తున్నారు? అసలు ఏంటి ఎక్కడ ఈ సార్? ఇప్పుడు హిందూ ధర్మం ప్రకారం 1933 నుంచి డిక్లరేషన్ ఉంది బ్రిటిష్ వాళ్ళ వైపు నుంచి. తిరుమలలో ఎవరైనా క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా వెళ్ళొచ్చు, కానీ దేవుణ్ణి నమ్ముతారని అనేది డిక్లరేషన్ సంతకం పెట్టి వెళ్ళాలి. అది వెళ్ళకుండా ఏం లేదు. ఎంతోమంది దేశాధ్యక్షులు ఇతర దేశాలు, అబ్దుల్ కలాం గారి నుంచి కూడా వెళ్ళారు కదా. మరి అన్నా లెజినోవా కూడా దేశంగా దేశం మహిళ వెళ్ళింది. మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవించినందుకు ఇంకా హ్యాట్సాప్ అమ్మా అని నువ్వు ప్రశంసించాల్సింది పోయి, కొంతమంది హిందువుల్లో ఉన్న రెచ్చగొట్టి మాట్లాడతాం, కొంతమంది క్రిస్టియన్లో నువ్వు ఎలా వెళ్తావు క్షమాపణ కోరాలంటూ వీళ్ళు ఎవరు చెప్పడానికి? ఆమె ఇష్టం, ఆమె స్వతంత్రాలు, ఆమె 1000 కోట్ల పైన ఆస్తిపరురాలు, తన వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సినిమాల నిమిత్తం ఇక్కడికి వచ్చినది. ఆ తిరుమల సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. సార్ ఒకటి సార్, వివాహం చేసుకున్న తర్వాత బిడ్డలు కన్న తర్వాత ఆ ఫ్యామిలీ జోలికి పోకూడదు సార్. అది వ్యక్తిగత అన్నం కింద వస్తుంది. మీకెవరు, మీరు ఎవరైనా పోషిస్తున్నారా వాళ్ళని? వాళ్ళకి ఏం చేయాలో అంత తెలియకుండానే ఉన్నారా? కాబట్టి ఇటువంటి వాళ్ళని స్టార్టింగ్లోనే ఏరివేయాలి సార్. ఎందుకంటే ఆమెని మొత్తం సమాజం మొత్తం ప్రశంసిస్తుంది. సౌందరరాజన్ అని చెప్పి చిలుకూరు టెంపుల్ ప్రధాన అర్చకులు కూడా, ఎమ్మెల్సీ విజయశాంతి గారు కూడా పొద్దున స్పందించారు. ఆయన స్పందించడమ్మా గొప్ప పని చేసామమ్మా అని. అదేవిధంగా విజయశాంతి తాట తీస్తాను ఇటువంటి ఎదవలకి అని చెప్పింది. ఇంకొకళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. అన్నా లెజినోవాకి పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు. ఈ 5%
అంటే 95% సమాజం అగ్రి చేసింది. ఆమె చేసింది గొప్ప పని, మన సంస్కృతిలో భాగం అయిపోయింది. సార్ మీరు సాయి గారు మీరు చూశారు 100% స్ట్రైక్ రేట్ తర్వాత మోదీ గారిని కలిసిన తర్వాత ఈయన పవన్ గారు తుఫాన్ అన్న తర్వాత డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడు? ఆయన చిరంజీవి గారి ఇంటికి వచ్చాడు. వాళ్ళ అన్న తండ్రిలాగా భావించి కాళ్ళకి సాష్టాంగ నమస్కారం పెట్టాడు, వదినికి పెట్టాడు, అమ్మకు పెట్టాడు. అదే సమయంలో ఆ చెప్పులు అక్కడ ఇచ్చిపెడితే ఆ చెప్పులు నుండి తీసుకుంది సార్ రష్యన్ మహిళవా. ఇప్పటికీ మోడీ గారు ఎక్కడన్నా కనిపిస్తే ఇంకా ఆ రోజు సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటారు. మొన్న ఏదో సభలో కూడా అన్నారంట, అన్నదమ్ములం మీ ఇద్దరు ప్రేమ, ఆ రోజు ఇన్సిడెంట్ ఇంకా నా కళ్ళ ముందు కనబడుతుంది, ఎన్నికల తర్వాత మీరు చూపించిన ప్రేమ బంధానికి ఒక ప్రతీక, హిందూ ధర్మ ఒక ప్రతీక. అటువంటి కుటుంబ వ్యవస్థని ఆ కుటుంబంలో ఉన్న మహిళలు తిడతారంటే వీళ్ళ మనుషుల పశువుల వీళ్ళ ఇక హోటల్ లేకుండా వేరి పారేస్తే తప్పితే ఆల్రెడీ 3 అరెస్ట్ చేశారు, రిమాండ్ తరలిస్తున్నారు. ఇంకెవడైతే ఉండాడు దీన్ని ప్రోత్సహించేవాళ్ళు, దీని మాటను వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది సోషల్ మీడియాలో ఇచ్చేస్తారు. వాడు ఎవడైనా ఎంత పొజిషన్లో ఉన్నా సార్ తాట తీసి కూర్చోబెడితే తప్పితే ఇంకొకళ్ళు ఇలా చేయడానికి ఆ ధైర్యం చేయరు. ఇంకొక అంశం చంద్ర శ్రీనివాస్ గారు, ఇది ఒక కంప్లీట్గా తన వ్యక్తిగత ఫ్యామిలీకి సంబంధించిన అంశం. మన కుటుంబంలో కూడా ఎవరికైనా ప్రమాదం సంభవించినప్పుడు వాళ్ళకి ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి మనం కూడా దేవుని ప్రార్థిస్తాం. అవసరమైతే మన దేవులం కాదు, దర్గాకి వెళ్ళి అది కడతామని ఇది కడతామని ఇతర దేవులు మనం ప్రార్థిస్తాం. మనం ఎందుకంటే కడప దర్గా కూడా వెళ్తుంటాం. అది వాళ్ళ నమ్మకం. వారికి ఉన్నటువంటి ప్రమాదం నుంచి బయటపడడానికి పలు రకాల దేవులను మొక్కి ఆ నమ్మకాన్ని తీర్చుకొని వస్తుంటారు. అది కామన్గా జరిగే ప్రాసెసే. తను కూడా తన కొడుకు ప్రమాదం నుంచి బయటపడడానికి వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని ఆ ప్రమాదం నుంచి బయటకు వచ్చినాక ఆ మొక్కులు తీర్చుకుంటే ఇంత కాంట్రవర్సీకి రావాల్సిన అవసరం ఏముంది సార్? ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఈ అధికారులు రాకముందే అక్కడ విజయవాడలో ఇల్లు తెచ్చుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు బాబు చిన్న పుట్టినమ్మటే దశావతార టెంపుల్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి యూనివర్సిటీ ముందు ఉన్న నంబూరులో వెళ్ళారు సార్. వెళ్ళి వాళ్ళ బిడ్డ పుట్టిన సందర్భంగా ₹1 కోటి అక్కడ అన్నదానానికి ఇచ్చారు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికిప్పుడు వెళ్ళా మార్క్ శంకర్ ఇక్కడ ప్రాణాపాయ నుంచి బయటపడ్డాడని ఆమె వెళ్ళా. అంతకుముందే బిడ్డ పుట్టినప్పుడే అక్కడ మొక్కు తెచ్చుకున్నారు. ఇప్పుడు తిరుమలకి వెళ్ళి తలనీలాలు సమర్పించి తన బిడ్డకి కోసం ₹17 లక్షల అన్నదానానికి ఇస్తే ప్రశంసించాల్సింది పోయి ఈ విమర్శించడం ఎంతవరకు సమంజసం సార్? మీరు అన్నట్టు కడప దర్గాకి ఎవరైనా వెళ్ళొచ్చు, లేదా గుంటూరు దర్గాకి వెళ్ళొచ్చు. మనకి ఏదో బాగోపోతే పిల్లలు బాగోపోతే ఏదన్నా పీడ వచ్చిందని చెప్పేసి అది సంస్కృతిలో భాగం. క్రిస్టియానిటీ అయినా ఇప్పుడు చర్చికి కూడా వెళ్ళొచ్చు, తప్పేమైంది? తనకు తను తగ్గించుకున్నాడు, ఇచ్చింపబడతారన్నాడు. ఆమె రష్యన్ నుంచి ఒక క్రిస్టియన్ మహిళ ఉండి తనకు తను తగ్గించుకున్నది. ఈరోజు ఆమె ఇచ్చింపబడింది. వీళ్ళు తట్టుకోలేక ఈ మొత్తం క్రెడిట్ అంతా పవన్కి వెళ్తుంది. హిందూ సనాతన మొత్తం కుటుంబం అంతా సనాతన సంప్రదాయం వెళ్ళిందనే ఆ బాధతో ఆ ఉక్రోషతో ఇట్లా చేయటం అనేది సబబు కాదు. అండ్ ఇప్పుడు సిఐడి కూడా దీని మీద ప్రత్యేక ఫోకస్ చేసినట్టు కనపడుతుంది. అంటే ప్రభుత్వం నుంచి ఏమన్నా ఈ అంశానికి సంబంధించి కానీ ఇలాంటి కాంట్రవర్సీకి సంబంధించి కానీ ఏమైనా కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారా? డెఫినెట్గా హోమ్ మినిస్టర్ గారు కూడా స్పందించారు. డెఫినెట్గా ఎంత టోళ్ళైనా కానీ మా డిప్యూటీ సీఎం గారు గౌరవమైన ఆయన భార్యని కానీ పిల్లల్ని కానీ ఇట్లా ఇచ్చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం, దీని వెనక ఎవరున్నా కానీ బయటికి తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలేస్తామని చెప్పి కటువుగానే చెప్పారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళని లోపలేసి ట్రీట్మెంట్ ఇస్తే తప్పితే వీళ్ళు మారరు సార్. మారాలంటే శిక్షలు కఠినంగా ఉండాలి. ఇంకొకటి మాట్లాడాలంటే భయం అనేది వాళ్ళకి కలగాలండి. అప్పుడే ఇది స్టాప్ అవుతుంది. అది ప్రస్తుతం అన్నా లజ్నోవా గారు తిరుమలకు వెళ్ళి మొక్కులు చెల్లించుకుని తలనీలాలు సమర్పించినటువంటి సందర్భంలో కొంతమంది ఒక బ్యాచ్ దీన్ని కాంట్రవర్సీగా క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా కామెంట్స్ చేస్తూ వారి యొక్క పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. వీళ్ళందరి ఆట కట్టించేందుకు ఇప్పటికే సిఐడి కూడా రంగంలో దిగింది. మిగతా వారందరూ కూడా ఇలాంటి కామెంట్ చేస్తున్న వారికి పూర్తిగా శిక్షించాలంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. విజయశాంతి లాంటి వారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో వీటిని ఖండించి అన్నా లజ్నోవా గారికి మద్దతుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది.